23వ అధ్యాయము పురంజయునికి ముక్తి. అత్రిమునీంద్ర, శ్రీహరి కృప వలన విజయుడైన పురంజయుడు ఆ తరువాత ఏం చేశాడో వివరించు అంటూ అగస్త్యుడు కోరడంతో అత్రి మహర్షి ఇలా చెప్పసాగాడు. భగవంతుని కృప వలన యుద్ధంలో విజయలక్ష్మిని వరించిన పురంజయుడు స్వర్గంలో ఇంద్రుడి వలె తన రాజ్యంలో అత్యంత వైభవంతో ప్రకాశించాడు. గతంలోని దుష్ట ప్రవర్తనని విసర్జించి సత్యపాలన చేస్తూ సత్యధర్మాలను ఆచరిస్తూ దాన యజ్ఞ యాగాది క్రతువులు చేస్తూ ప్రతి సంవత్సరం కార్తీక వ్రతాచరణ చేస్తూ హరిష్వడ్వర్గాలని జయించి పరమ వైష్ణవుడై మనసాగాడు. అంతేకాదు, నిరంతరము శ్రీహరి పూజాప్రియుడై ఏ దేశాలలో ఏ ఏ క్షేత్రాలలో సకల తీర్థాలలో విష్ణువుని పూజించడం వలన జన్మ తరిస్తుందోనని ఆలోచిస్తూ ఉండేవాడు. హరిసేవా తత్పరుడైన కారణంగా ఒకనాడు ఆకాశవాణి పురంజయుడిని ఉద్దేశించి ఇలా పలికింది. ఓ పురంజయుడా, నేను చెప్పేది శ్రద్ధగా విను. కావేరీ నదీ తీరంలో శ్రీరంగ క్షేత్రం ఉంది. శ్రీరంగనాథుడి పేరు అక్కడ వెలిసిన విష్ణువుని కార్తీక మాసంలో అర్పించి జనన మరణాల నుంచి విముక్తుడివి కమ్మని ప్రబోధించటంతో పురంజయుడు రాజ్యపాలనను మంత్రులకి అప్పగించి నగరాన్ని విడిచిపెట్టి అనేక పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ శ్రీహరిని అర్చిస్తూ కావేరీ మధ్య భాగములో ఉన్న భూలోక వైకుంఠంగా పిలువబడే శ్రీరంగపట్నాన్ని చేరి అక్కడ వేంచేసి ఉన్న రంగనాథుడి సేవలు చేస్తూ ప్రతి ఒక్క క్షణం శ్రీరంగనాథ అని హరినామస్మరణ చేస్తూ జప దాన విద్యుక్త ధర్మాలన్నింటినీ నిర్వహించి కార్తీక మాస వ్రతాన్ని పూర్తి చేసుకొని భార్యతో పాటుగా వానప్రస్థం స్వీకరించి కార్తీక వ్రతాన్ని ఆచరించి విష్ణువు సేవలో లీనమై అంతిమ దశలో వైకుంఠాన్ని చేరుకున్నాడు అని అత్రి మహర్షి అగస్త్యమునికి తెలిపాడు. 23వ రోజు పారాయణం సంపూర్ణం. హరి ఓం తస్సత్. ఫ్రెండ్స్, మన భక్తి మోటివేషనల్ ఛానల్లో రామాయణం, మహాభారతం, భగవద్గీత గురించి ఇంకా మనకు తెలియని ఎన్నో పురాణ కథలు మరియు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి భక్తి మోటివేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మరియు లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.